ఈరోజు మన బడి కార్యక్రమంలో మనం శిల్పా స్కూల్లో ఉన్నాము. సో ఈ స్కూల్లో ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కిండర్గార్టెన్ బ్లాక్లో అందరిలాగా రాట్ మెథడ్స్ లేవు. రాయటం, ఓరల్ డ్రిల్లింగ్, చదవటం అట్లా ఇట్లా అలా కాకుండా వీళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నారు బాస్. ఎలానో తెలుసా? ఇలా Another rhyme. Cobbler, cobbler, mend my shoe. Cobbler, mend my shoe. Get it down by 2:30. Get it down by 2:30. అకాడమిక్స్లో ముందుకు రాణించాలంటే పిల్లలకి స్కిల్స్ అంటే కళలు కూడా చాలా అవసరం. సో అందులో భాగంగా వీళ్ళు ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నం డాన్స్ రూపంలో చేస్తున్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. మామూలుగా చిన్నపిల్లల్లో ఊహాశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దానికి కారణం కథలు. పాత రోజుల్లో మన అమ్మమ్మలు, తాతయ్య వాళ్ళు మనకు చాలా కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు స్టోరీస్ చెప్పుకునేదానికి, వినేదానికి కూడా ఎవరికి టైం లేదు. అందుకే ఆ ఇమాజినేషన్ని, ఊహాశక్తిని పెంచడానికి స్టోరీ బ్లాక్ ఒకటి ఏర్పాటు చేశారు. అదేంటో చూద్దాం ఇప్పుడు. మనం డోర్ నాక్ చేద్దాము, మమ్మీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు అనేసి డోర్ నాక్ చేస్తాను అనమాట. ఎలా నాక్ చేస్తారు? టక్ టక్ ఇలా టక్ టక్ అలా నాక్ చేసేగానే వాళ్ళ మమ్మీ హూ ఇస్ దేర్ కమింగ్ ఏం చెప్తుంది వాళ్ళ మమ్మీ? కమింగ్ వెయిట్ సమ్ టైమ్ అనేసి చెప్పేసి అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేసి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎలా ఓపెన్ చేస్తుంది? ఎలా ఓపెన్ చేసింది? ఏమైంది అప్పుడు? డోర్ ఓపెన్ చేసేసిందా? ఓపెన్ చేసేసి వాళ్ళ మమ్మీ హాయ్ పింకీ హౌ ఆర్ యూ కన్నా అనేసి అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? పింకీని అడుగుతుంది. బ్లాక్ షీప్ చూశారు కదా, పిల్లల్లోని ఊహాశక్తిని పెంపొందించడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో నాకు ఒక చిన్న పిడుగు కనిపించాడు. సో ఆ పిడుగుతో ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. నీ పేరేంటి? పేరు లేదా నీకు? ఉందా లేదా? లేదా పేరు లేదా? అఖిల. నీ పేరు అఖిల్ అంట. అవునా కాదా? నువ్వు స్నాక్స్ తెచ్చుకున్నావు ఈరోజు? తెచ్చుకోలేదా? నేనేం అడగనులే. ఏం తెచ్చుకున్నావు స్నాక్స్ చెప్పవా ప్లీజ్? ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ 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 చెప్పు. ఏం స్నాక్స్ తెచ్చుకున్నావు? తెచ్చుకోలేదా? అయ్యో. ఓకే, పాప మన దగ్గర ఉంది. ఆ పాపని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆ పాప గురించి. హలో ప్లీజ్ కెన్ యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్? యా. Good morning. I'm Siri from LKG. I want to sing a song. Two little ticky pots sat up on the wall. One named Peter, another named Paul. Fly away, Peter, fly away, Paul. Come back, Peter, come back, Paul. Two little dicky boats sat up on him.
సో ఇది ఒక ప్రయత్నం, కథల రూపంలో పిల్లలకి అకాడమిక్స్ని ఈజీగా అర్థమయ్యేటట్టు వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకా చాలా ముందుకెళ్ళాలని మనం ఆశిద్దాం. సృజనాత్మకత, క్రియేటివిటీ, వీళ్ళ స్కూల్లో ఉన్నాయండి యాక్టివిటీసు 1, 2, 3, 4 కౌంట్లెస్ అంతే. ఇప్పుడు డ్రాయింగ్ వింగ్కి వచ్చినాము. హ్యాండ్ రైటింగ్ పిల్లలకి చాలా బాగా రావాలంటే మీరు అనుకుంటారేమో యాక్టివిటీస్ అన్నీ అకాడమిక్స్కి సంబంధం లేకుండా ఉంటాయని. అకాడమిక్స్కి యాక్టివిటీస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు పిల్లలు ఇక్కడ, దానివల్ల వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఒకసారి జస్ట్ చూద్దాం సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళకి. డ్రాయింగ్లో ఓన్లీ డ్రాయింగ్ వేయడమే కాదు, కొన్ని మెథడ్స్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆ టెక్నిక్స్లో భాగంగా ఈరోజు ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలర్ పిక్చర్స్ చేసి చూపిస్తాను. ఫస్ట్ టేక్ ఏ వన్ పేపర్, ఎంత ఈజీగా వచ్చిందో పెన్సిల్తో డ్రా చేసినట్లుగా ఉంది. అలాగే మనం ఇప్పుడు ఒక క్లియర్గా ఒక బ్యాక్గ్రౌండ్ లాంటిది క్రియేట్ చేస్తాం. చూడండి, హౌస్కి కింద ఇలాగా. ఇప్పుడు డోర్ చూడండి, చాలా ఈజీగా వేయచ్చు. ఇక్కడ ఫ్లాట్గా ఉంది కదా, డోర్ ఒకేసారి డోర్ వేయచ్చు. చూడండి ఫ్లాట్గా. అలాగే విండోస్, 2 విండోస్, ఇలాగా 2 విండోస్ మనం డ్రా చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ యూ షుడ్ డ్రా యూ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి వెనక పక్కంతా కొండలు ఇలా ఉన్నట్టుగా ఒక నైట్ సీన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక రాత్రిపూట ఎలా ఉంటుందో, నైట్ అంటే మనం బ్లాకిష్గా బొమ్మ చూపిస్తున్నాం కాబట్టి నైట్ లాగానే చూపించుకోవచ్చు. ఇలాగా ఒక చూడండి 1 minute డయాగ్రామ్ అంటాం మనం, చూసారా? 1 నిమిషంలో మనం బొమ్మ ఏ విధంగా తయారు చేయొచ్చు. చూడండి, నెక్స్ట్ నైట్ అంటున్నాం కాబట్టి మూన్ అన్నీ ఉంటాయి. అలాగే క్లౌడ్స్, మూన్ దగ్గర ఉండే క్లౌడ్స్. స్టార్స్ అంటే ఎరేజర్తో మనం వేయలేం కాబట్టి మనం ఆ విధంగా చేయగలం. స్టార్స్ని మనం వేయకుండా ఇలా బ్లాక్ అండ్ వైట్ డయాగ్రామ్ మనం చూపించుకోవచ్చు. నౌ ఎట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు డూ దిస్ కలర్ పిక్చర్. పిల్లల్లో ఫస్ట్లో మనం ఇంట్రెస్ట్ కలిగించాలి. ఏదైనా ఒక కళ అనేది అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. అలాంటి ఇంట్రెస్ట్ని మనం డ్రాయింగ్లో చూపించగలిగితే ఫస్ట్ పిల్లవాడిని ఎటు వాడి దృష్టి కదలకుండా మనం చెప్పే సబ్జెక్ట్ పైన నిలబడాలంటే ఫస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేసే బొమ్మలు మనం ఈ విధంగా నేర్పించాలి. ఇప్పుడు చూడండి, పెన్సిల్తో ఇంతకుముందు మనం చూసాము 1 minuteలో మనం ఏ విధంగా డ్రా చేసాము. అలాగే కలరింగ్ ఎఫెక్ట్లో ఇలాంటి 4 బొమ్మలు వేసినట్లయితే వాడు మన క్లాస్ అంటే పరిగెత్తుకుంటూ క్లాస్లోకి వచ్చి కూర్చుంటాడు. ఇలా వచ్చిన తర్వాత ఈ డ్రాయింగ్తో వాడికి ఫ్రీ హ్యాండ్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా హ్యాండ్ రైటింగ్ అయితేనేమి, అలాగే ఏదైనా సరే సబ్జెక్ట్లో కాన్సన్ట్రేషన్ కానీ డెవలప్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. టీవీ లేని ఇల్లే లేదు. సో దాని గురించి ప్రతి ఇంట్లో అందరి ఇళ్ళల్లో టీవీ ఉంది. సో దాని గురించి ఒక చిన్న డిబేట్ జరుగుతుంది, చూడండి ఏంటో అది. Today I am very pleasure to be here with all of you. Today I am very pleasure to be with you. Today we are here to participate in debate, and our topic is TV an idiotic box? We can get many information from TV, like we can develop our general knowledge and we can know what is happening around the world. There is both good and bad with TV. We should receive good and we should leave bad. So thank you for giving me this precious opportunity. No, TV is not an idiotic box. It is an idiotic box because we may get much information by watching TV and we may get scientific knowledge regarding many scientific programs that are telecasted in the TV. And we may get much information from the TV. So TV is not an idiotic box. It is an idiotic box, so that it is an idiotic box. ఇప్పుడు నేను వీళ్ళకి ఒక చిన్న కాంపిటీషన్ పెట్టబోతున్నా, ఒక ఎక్స్ప్రెషన్ గేమ్ ఆడిస్తాను. గెలిస్తే వాళ్ళకి ప్రైజెస్ వస్తాయి. ఊరికే గిఫ్ట్ పేపర్ ప్యాక్ చేసామని అనుకుంటున్నారేమో, దీనిలో ఏముందో తెలుసా? గెస్ట్ చేయండి ఏముంటుందో. 500 రూపీస్ ఉంటుందా? అబ్బా, వెరీ గుడ్. సస్పెన్సా? ఓకే, లెట్ us కీప్ సస్పెన్స్. ఓకే, విల్ పుట్ అ సైడ్. ముందు నేను గేమ్ ఏంటో చెప్తాను, ఇక్కడ పెడుతున్నాను. ఐ విల్ పుట్ అ సైడ్. లెట్ మీ టెల్ యూ ద గేమ్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. ద గేమ్ ఇస్ ఎక్స్ప్రెషన్ గేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా చేతిని ఇలా చూపిస్తాను, ఓకేనా? ఇలా చూపించినప్పుడు మీరు చాలా సీరియస్గా ఎక్స్ప్రెషన్ పెట్టాలి. ఓకే, చాలా సీరియస్గా ఎక్స్ప్రెషన్ పెట్టాలి. తర్వాత నేను మళ్ళీ ఇలా పెడతాను. ఇలా పెట్టినప్పుడు యూ హ్యావ్ టు స్మైల్, నవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఇలా అని పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ షై, సో సిగ్గుపడాలి. ఓకేనా? ఒక ట్రయల్ గేమ్ ఆడదాం. ఓకేనా? 1 2 3 గో. సీరియస్, గుడ్, స్మైల్, సౌండ్ షుడ్ కమ్. యా, రైట్. షై. Again, follow me, quick. Serious is not, you're not very serious. Come on, man. You'll be getting the gift.
like this. He's very serious, man. Wow, he's amazing. Nah. Shy. Oh. No sound. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు 3 రౌండ్స్లో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇది ట్రయల్ రన్. మనం ఇప్పుడు రియల్గా ఆడుతున్నాము. ఇప్పుడు 3 రౌండ్స్కి 3 గిఫ్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవరైతే బాగా సీరియస్గా ఎక్స్ప్రెషన్ పెడతారో ఒకటి, ఎవరైతే చాలా బాగా నవ్వుతారో పెద్దగా సౌండ్ వచ్చేటట్లు వాళ్ళకొకటి, ఎవరైతే చాలా బాగా సిగ్గుపడతారో వాళ్ళకి ఒకటి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ యా, హీఈస్ అమేజింగ్ రా. ఒకసారి సీరియస్గా ఉండు. నిజంగా భయం వేస్తుంది నేను చూస్తుంటే. సో దిస్ గోస్ టు హిమ్. క్లాప్ హ్యాండ్స్. ఓకే, వీళ్ళల్లో ఇంకొక అబ్బాయి చాలా బాగా సిగ్గుపడతాను. ఒకసారి చూద్దాము. నువ్వు ఒకసారి సిగ్గుపడినా? అదే. సో ఫెంటాస్టిక్. దిస్ ఇస్ ఫర్ యూ. క్లాప్ హ్యాండ్స్. అయితే మీ అందరికంటే నేనే బాగా నవ్వుతున్నాను. సో అంటే నా స్మైలే చాలా బాగుంది కాబట్టి ఇది నాకే, అంతే కదా? షూరా? నోవా? మరి ఏది ఒకసారి నవ్వండి అయితే చూద్దాం. ఓ మై గాడ్, అంటే ఏమంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు మీరు నవ్వింది. మళ్ళీ ఇంకొకసారి నవ్వండి ప్లీజ్. హూ ఈస్ స్మైలింగ్ వెల్? You are all making sound, she is making. Good, 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 good. Give a big round of applause. Okay, చూసారు కదా, we had so much of fun. మనబడి కార్యక్రమంలో శిల్పా స్కూల్లో మరిన్ని యాక్టివిటీస్ అండ్ విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.